గుంటూరు కారం సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమాపై ఇప్పటివరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. ప్రొడక్షన్ హౌస్ హారిక హాసిని నుంచి చిన్న చిన్న లీకులు అందుతున్నప్పటికీ కూడా హీరోల దగ్గర నుంచి అయితే ఇంకా అఫీషియల్ క్లారిటీ రాలేదు అని అర్థమవుతుంది. ఇక త్రివిక్రమ్ అయితే నెక్స్ట్ తప్పకుండా పాన్ ఇండియా రేంజ్లోనే సినిమా చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. అందుకు అల్లు అర్జున్ నుంచి కూడా అతనికి మంచి సపోర్ట్ అయితే లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన కెరీర్లో త్రివిక్రమ్ ఎక్కువగా అల్లు అర్జున్తోనే మంచి సినిమాలు చేశాడు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో అంటూ చేసిన 3 సినిమాలు కూడా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఈ కాంబినేషన్కు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది. తప్పకుండా బన్నీ త్రివిక్రమ్తో డిఫరెంట్ కాన్సెప్ట్ చేస్తాడు అని అర్థమవుతుంది. ఇక లేటెస్ట్గా అందుతున్న మరొక లీక్ ప్రకారం స్టోరీలో సరికొత్త ట్విస్టులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ను ఎదుర్కొనడానికి పవర్ఫుల్ విలన్గా మరో అల్లు అర్జునే దింపాలని అనుకుంటున్నారంట. అది కూడా చాలా వైల్డ్ క్యారెక్టర్గా ఉండబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంటే డబుల్ యాక్షన్తో అల్లు అర్జున్ను 2 భిన్నమైన షేడ్స్లో ప్రజెంట్ చేయనున్నారంట. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా ఇదివరకే ఫినిష్ అయ్యాయి. ఒకవైపు పాజిటివ్గా కనిపిస్తూనే మరొక పాత్రలో చాలా వైల్డ్గా కనిపించే విధంగా బన్నీ క్యారెక్టర్ను హైలైట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాలో విలన్స్ రోల్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈసారి హీరోకు మరో హీరోనే విలన్ అయితే అనే పాయింట్తో పవర్ఫుల్ కాన్సెప్ట్ను టచ్ చేస్తున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరొక అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. గీతా ఆర్ట్స్తో పాటు హారిక హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అలవైకుంఠపురంలో సినిమాను కూడా అదే తరహాలో నిర్మించిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు అట్లీ కూడా అతనితో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. మరి ఈ బిజీ ప్లానింగ్లో త్రివిక్రమ్కు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో వేచి చూడాలి.